ఒక్కసారి ఆ ట్రైనింగ్కి వెళ్ళొచ్చావనుకో నీ లైఫే మారిపోతుంది. నిజంగా నువ్వు చాలా లక్కీరా. మన జోనల్ నుంచి నువ్వు ఒక్కడవే సెలెక్ట్ అయ్యావు తెలుసా? ఎక్స్క్యూజ్ మీ మేడం. స్నేహ, ఏంటండి వాడు చెప్పేది నిజమా? తను సంజయ్ కాదేమో స్నేహ, కానీ సేమ్ టు సేమ్ మన సంజయ్ లాగానే ఉంది. सुमति एक बात देखो, ये हमारा बेटी शिरीषा का फोटो है. మీది దగ్గర ఎందుకుంది? అది మీ అమ్మాయి శిరీష్ ఫోటో కాదండి, మా మేనకోడలు సంజయ్ ఫోటో. అందుకే సార్ అడుగుతున్నాను, తను నిజంగా మీ సొంత కూతురేనా లేక దత్తత ఏమైనా తీసుకున్నారా? వాట్ డూ యు మీన్? అంటే తను మా కూతురు కాదని మీ అనుమానమా? సుమతి, ఆ ఆల్బమ్ తీసుకురా. ఎందుకండి? లేకే ఆవ్. ఎలోజీ చూడండి, మొత్తం ఫోటోలు చూడండి. తను ఎక్కడ పుట్టింది, ఎలా పెరిగింది అన్నీ అందులో ఉన్నాయి. చూడండి. पापा क्या हुआ? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాన్నగారితో మాట్లాడదామని వచ్చామమ్మా. ఏం మాట్లాడతారు? నువ్వు మాది కూతురు అవునా కదా అడుగుతున్నారు బేటీ. వాళ్ళ మేనకోడలు సంజయ్ అచ్చం నీలాగే ఉందట, అందుకే వచ్చారట. వాట్? సంధ్య? హూ ఇస్ షీ? తను నాలా ఉండడం ఏంటి? నాన్సెన్స్. లేదండి, నిజం. కావాలంటే ఈ ఫోటో చూడండి. షట్ అప్! నెట్లో ఇలాంటి ఫోటోలు చాలా ఉంటాయి. సెలబ్రిటీస్ నాలాంటి బిగ్ షాట్ ఫోటోస్ కి లెక్కే లేదు. అది చూపించి ఏవేవో చెప్తే ఎలా? లేదమ్మా, నేను చెప్పేది నిజం. ఓకే, సో వాట్? ఎవరో ఎక్కడో నాలా ఉంటే అదేదో పెద్ద న్యూస్ లా ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చారా? బుల్షిట్. డాడ్, అసలు ఇలాంటివన్నీ మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ప్లీజ్ సెండ్ దెమ్ ఇమీడియట్లీ ఫ్రమ్ హియర్. వెళ్తామమ్మా. జస్ట్ నేను చూసింది నిజమా కాదా అని తెలుసుకోవడానికి వచ్చాం. అవ్వచ్చు, కాకపోవచ్చు. ఇది మా ఇల్లు. ఇక్కడ మేము ప్రశాంతంగా ఉండాలి. ఐ డోంట్ లైక్ దిస్ అట్ ఆల్. ప్లీజ్. డాడీ,
పదండి వెళ్దాం. సంజయ్ ఏంటి రఘు, సంధ్య గురించి బాధపడుతున్నావా? ఆ దేవుడు మనకెప్పుడు అన్యాయమే చేస్తున్నాడు రేఖ. ఈ లాకెట్ని నా చేతులతో సంజయ్ మెడలో నేనే వేశాను. సంజయ్కి తెలివి వస్తుంది, మామూలు మనిషి అవుతుంది. అప్పుడు ఈ లాకెట్లో వాళ్ళ అమ్మని చూసుకుంటుందనుకున్నాను. వాళ్ళ అమ్మని చూసిన తర్వాత మనందరితో కలిసిపోతుందని ఆశపడ్డాను. సంజయ్కి తెలివి వచ్చింది, మామూలు మనిషి అయ్యింది. కానీ మనందరికీ దూరం అయిపోయింది. ఈ లాకెట్టే నా సంజయ్ని గుర్తుపట్టేలా చేసింది. బహుశా అందుకోసం ఈ లాకెట్ని నేను సంజయ్ మెడలో వేశానేమో. ఊరుకో రఘు, మన టైం బాగోలేదు. మనందరం తన కోసం ఎదురు చూస్తున్నామని కానీ, మనం సంధ్యకి న్యాయం చేయడానికి ఉన్నామని కానీ తను తెలుసుకోకపోవడం నిజంగా మన దురదృష్టం. ఏ మూలన అందరూ నా వాళ్లే అనే ఆలోచన వచ్చున్నా తను దూరం అయ్యేది కాదు. హలో హలో రఘు. చెప్పు బావా. నేను సంజయ్ని చూశాను. ఏంటి బావా నువ్వు అనేది? నువ్వు సంజయ్ని చూడడం ఏంటి?
నిజం రఘు. అదెలా సాధ్యం బావా? సంజయ్ చనిపోవడం మనకి తెలుసు, మనమే దగ్గరుండి అంత్యక్రియలు జరిపించాం. అలాంటిది సంజయ్ బతుకుండం ఏంటి? సంధ్య అంటే మన సంధ్య కాదు, సంధ్య లాంటి మనిషి. ముమ్మూర్తిలో సంధ్యలానే ఉంటుంది. సంధ్య ఫోటోని ఈ అమ్మాయి ఫోటోని తెచ్చి పక్కపక్కన పెడితే ఎవరి ఫోటో ఎవరిదనేది పోల్చుకోలేం. నేను నమ్మలేకపోతున్నాను బావా. మొదట్లో నేను నమ్మలేదు రఘు, కానీ నా కళ్ళారా చూశాక నమ్మక తప్పలేదు. ఆ అమ్మాయి పేరు శిరీష. మా కంపెనీకి మెయిన్ డీలర్షిప్ ఇచ్చింది వాళ్లే. మొన్నటిదాకా వాళ్ళ నాన్నగారిని కలిసేవాళ్ళం. ఈరోజు ఆ అమ్మాయిని చూసాం. ఏమో బావా, నువ్వు చెప్తున్నా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతున్నాను. నేనొక్కడే కాదు రఘు, మన సంజయ్ కూడా తనను చూసి షాక్ తిన్నాడు. అసలు నువ్వు తనను చూస్తే షాక్ అయిపోతావు. సరే సరే, మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఇంటికి రాగానే అన్నీ మాట్లాడుకుందాం. ఉండబట్టలేక నీకు ఫోన్ చేశాను. అలాగే రఘు, బాయ్. ఏంటి రఘు, సంధ్యని చూడ్డమేంటి? అదే నాకు అర్థం కావట్లేదు రేఖ. బావ ఎందుకలా చెప్పాడో గాని వాడైతే చూశానని అంటున్నాడు. అచ్చం సంజయ్లా ఉండే అమ్మాయి పేరు శిరీష అట. మీ అన్నయ్య కంపెనీకి బిజినెస్ డీలర్షిప్ ఇచ్చింది వాళ్ళేనట. అదెలా సాధ్యం? ఏ రిలేషన్ లేకుండా ఒకరిని పోలిన మనిషి మరొకరు ఎలా ఉంటారు? ఏమో, నాకంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. బావన్ రాని, వాడొచ్చాక అన్ని విషయాలు మాట్లాడదాం. నాకంతా చాలా ఆశ్చర్యంగా ఉంది అత్తయ్య. ఇది అసలు నిజమా కలా? అదే నాకు అర్థం కావట్లేదు. అయినా మనిషిని పోలిన మనుషులు ఉండటం అక్కడక్కడా విన్నాను, కానీ మరీ జిరాక్స్ పేపర్లో ఒకేలా ఉండటం ఏంటో. ఉషా, ఏంటత్తయ్యా? నువ్వేమనుకోపోతే నిన్నో మాట్లాడగనా? ఏంటి? మీ నాన్నకి మీ అమ్మ గౌరీయేనా లేక ఇంకెవరైనా? అత్తయ్య, దిస్ ఇస్ టూ మచ్. మా డాడీ గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఆయన దేవుడు. లేదులే ఉషా, ఏదో సరదాగా అన్నాను. కానీ ఇది ఎలాగా పాసిబుల్? నాకైతే ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయిని చూద్దామని అనిపిస్తోంది తెలుసా. నిజంగా తనే సంధ్య అయితే ఎంత బాగుంటుంది. అయ్యో, నీ పిచ్చిగాని అలా ఎలా వీలవుతుంది ఉషా? సంధ్య చనిపోవడం మనకు తెలుసు, ఇంకా తనెలా వస్తుందమ్మా? కానీ తను సంధ్యలా ఉండటం... అదిగో మీ మావయ్య సంజయ్ వచ్చినట్టున్నారు. ఏమండి, నిజంగా సంధ్యని చూసారా? ఏంటండి మీరు చెప్పింది నిజమా? నిజంగా మీరు సంధ్యని చూసారా? బావా, ఫోన్లో ఆ మాట చెప్పినప్పటి నుంచి మా మనసులో లేదు బావా. నిజంగా తన సంధ్యలాగే ఉందా?
100% సంధి అంటే నమ్ముతావు. కావాలంటే డాడీ ఫోటో తీసారు చూడు. ఏది ఇటు ఇవ్వండి. అత్తయ్య నేను చూస్తానట్టు ఇవ్వండి. ఇదిగో చూడు. ఉషా ఏదోసారి ఇటు ఇవ్వు. అవునరా, అచ్చు మన సంధ్యలానే ఉంది. కానీ ఈ అమ్మాయి మన సంజయ్ కాదు స్నేహ. తన పేరు శిరీష, కృష్ణరాజు గారు అమ్మాయి. తన మాటల్లోనూ తన పద్ధతిలోనూ ఎక్కడ సంజయ్ కనిపించదు. ఆఫీస్లో తను ఎలా ఉంటుందో, తన పద్ధతి ఎలా ఉంటుందో సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొచ్చాను, చూద్దు కానీ. ఏమండి, నిజమేనండి, ఈ అమ్మాయికి మన సంధ్యకి చాలా తేడా ఉంది. మన సంధ్యకి క్వైట్ ఆపోజిట్ గా ఉందిగా. అవునమ్మా, ఎవరినీ లెక్క చేయని మనస్తత్వం. ఎవరితోనూ అంత చనువుగా మాట్లాడదు, ఎవరిని పట్టించుకోదు, తప్పు చేస్తే ఎవరిని వదలదు. ఇవన్నీ ఆ అమ్మాయి గురించి మేము తెలుసుకున్నవి. సంధిలో ఉందని మేము పలకరించడానికి ట్రై చేశాం. చాలా తేలిగ్గా తీసుకుందమ్మా. మాకున్న ఆశ్చర్యం అసలు తనలో లేదు. అసలు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అంతేరా, మన సంధ్య అయితే అటు గౌరీ పోలికలో ఇటు మీ మావగారి పోలికలో వచ్చుండేవి. వాళ్ళిద్దరూ సాఫ్ట్ పర్సన్స్. ఈ అమ్మాయి పరాయి మనిషి కాబట్టే అలా బిహేవ్ చేస్తుంటుంది. ఏమోనమ్మా, తన్ని చూడగానే నాకు మళ్ళీ ఒకేసారి సంధి జ్ఞాపకాలు ఒక్కసారిగా కదిలించినట్టయింది. మళ్ళీ నేను చేసిన తప్పులన్నీ బయటికి తీసినట్టు అనిపించింది. తను నిజంగా సంధి అయితే అక్కడే కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాలనిపించింది. కానీ నాకు అదృష్టం లేదు. తను సంధి కాదు. బావా, నువ్వు చెప్తుంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. ఆ అమ్మాయి నిజంగా మన సంజలో ఉండటం ఏంటి? అవును రఘు, నేను మొదట చూడగానే చాలా షాక్ తిన్నాను.
ఇదిగో కావాలంటే ఈ ఫోటో చూడు. నిజమే బావా, చూడటానికి అచ్చం సంజలాగే ఉంది. నువ్వు ఫోన్ చేసి చెప్తే ఏమో అనుకున్నాను కానీ అసలు ఆ ఫోటో చూస్తుంటే నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు బావా. అచ్చకుద్దినట్లు మన సంజలాగే ఉంది బావా. నిజంగా మన సంజ కాదంటావా? ఖచ్చితంగా కాదు రఘు. ఎందుకంటే సంజయ్ బిహేవియర్కి తన బిహేవియర్కి చాలా తేడా ఉంది. సంజయ్ మనస్తత్వానికి ఆ అమ్మాయి యాటిట్యూడ్కి అసలు సంబంధమే లేదు. కానీ ఆ అమ్మాయిని ఒక్కసారి చూడాలనిపిస్తుంది బావా. ఎందుకు రఘు? బావా, సంజయ్లో ఉన్న శిరీషను చూస్తుంటే నా సంజయ్ చూసినట్టే ఉంది బావా. కనీసం ఆ సంతృప్తినే నాకు మిగిలిన బావా. తను నా కూతురు సంజయ్ కాకపోయినా సంజయ్ రూపంలో ఉన్న అమ్మాయిని చూడాలని, తనతో మాట్లాడాలని అనిపిస్తోంది బావా. నువ్వు మాట చెప్పిన దగ్గర నుంచి తనని ఎప్పుడు చూస్తానా అని అసలు నా మనసులో లేదు బావా. ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నారు? లోకంలో ఎవరో ఎక్కడో నాలా ఉంటే నేనెందుకు రియాక్ట్ అవ్వాలి? శిరీష, లేకపోతే ఏంటి డాడ్? మొన్నటికి మొన్న ఆయన ఎవరో వచ్చి నా మేనకోళ్ళు అంటాడు. ఈ రోజు వీళ్ళొచ్చి నువ్వు మా కూతుర్లా ఉన్నావు అంటారు. నేను ఎవరి కూతుర్నా ఏంటి? నేను మీ కూతుర్ని.